ఇంతకీ సుచితేడ్రా? నేనెప్పుడో వచ్చేసాను, ఫ్లవర్స్ కోసం వెళ్ళాను. జర్నీ అయిపోయింది కానీ కడుపు నొప్పి మాత్రం మీ ఇద్దరికి ఒక్క ఫోటో. పోవయ్యా. నో ఫోటో, నో ఫోటో. అది ఎట్టా ఉండదు, మనకు దానికి సంబంధం లేదు. కొంచెం భయపడ్డాడు కానీ ఈ షిప్ జర్నీ మాత్రం వండర్ఫుల్. ఇట్స్ మెమరబుల్. నీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం థ్రిల్లింగ్ గా ఉంది. కంప్యూటర్ లో యాంత్రిక జీవనం మధ్య నుంచి మన ఇండియాకు ఆ షిప్ జర్నీ మాత్రం మర్చిపోలేదు. చాలా వండర్ఫుల్. మీ అందరికి అమెరికా నుంచి చాలా గిఫ్ట్స్ అందరు కాఫీ పడరా. ఇదేంటన్నయ్యా మంచినీళ్ళు చేతికి ఇవ్వకుండా అలా కింద పడేశాడు? దరిద్రుడా, ఏమిట్రా పని? మంచినీళ్ళు తమ్మన్నారా? తెచ్చాను. ఇవ్వకుండా కాఫీలు తమ్మన్నారు, తెస్తాను. అమ్మో, వీడెవడో విచిత్రంగా ఉన్నాడు. వీడికి ఒకేసారి 2 పనులు చెప్పకూడదురా తమ్ముడు. ఏమండి, మేఘన మీకు గిఫ్ట్ తెచ్చింది, త్వరగా రండి. ఏదో గిఫ్ట్ తీసుకొచ్చిందా మనందరికీ? ఏంటిది? ఇది టమ్మీ ట్రిమ్మర్. పొట్ట తగ్గేందుకు దీంతో వ్యాయామం చేస్తారు. భలే గిఫ్ట్ తెచ్చిందిరా నీ కూతురు. పొట్టిగా ఉండి పొట్ట పెంచేసి వినాయక టైంలో తయారవుతాడని భలే తెచ్చింది. నాకే అవసరం లేదు, నాకే పట్టలేదు. ఇదేమిటి మరి? మీకోసం ఈ కూలింగ్ గ్లాసెస్ తీసుకొచ్చాను. అనుకున్నా నాకేదో తెస్తావని. ఎవరికి? దీన్ని పెట్టి గాలి రోజు ఎక్సర్సైజ్ చేయించు. అప్పుడు కానీ పొట్ట తగ్గదు. మేఘనా, అందరికీ తెచ్చి మీ పెదనానికి ఏమీ తేలేదని ఎలా బొంగమూతి పెట్టారో చూడు. ప్రతిదానికి అలగడం నాన్నకు అలవాటు. ఒకసారి నువ్వు కూడా అలిగితే చూద్దామని నీ గిఫ్ట్ ఇవ్వలేదు పెదనాన్న. ఒరే పెద్దనయ్య, షాపులో అది మొదటి గిఫ్ట్ కొంది నీకోసమేరా. ప్రామిస్. ఏ మేఘన, చూపించవే, వాడిని ఏడిపించకు. One wonderful item is coming out. వచ్చేస్తుంది. Really? What a nice presentation. How's it? అన్యాయం, దారుణం. పొద్దున్నుంచి బిజినెస్ పనులన్నీ మానుకుని షిప్ యార్డ్ లో నీ కోసం వెయిట్ చేసిన నాకు ఏ గిఫ్ట్ తేకపోవడం చాలా అన్యాయం. సుజిత్, this is for you. With love. Hey, I like it. కానీ నాకు అన్నిటికంటే పెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా? ఏంటి? నువ్వు నా కోసం తిరిగి రావటం.